హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈ రోజు అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి రీయూజబుల్ ఐడియాతో వచ్చేసాను. సో మరి వింటర్ సీజన్ అయితే వచ్చేసింది కదండి. వింటర్ అంటేనే చాలా చలిగా కూడా ఉంటుంది కదా. నడుస్తుంటే కింద అయితే అండి ఫ్లోర్ అంతా చల్లగా ఉంటుంది కదండి. మరి దానికోసమే నేను ఈరోజు ఒక మంచి ఐడియాతో వచ్చేసానండి. మన దగ్గర చిన్నపిల్లలవి హుడ్డెడ్ టవల్స్ ఉంటాయి కదండి, చిన్నప్పుడు యూస్ చేస్తూ ఉంటాం కదా. ఇవి చాలా స్మూత్గా ఉంటాయి కదండి. మరి ఈ టవల్తో అయితే మనం ఈరోజు వింటర్ షూస్ అయితే తయారు చేద్దాం. ఎలా అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. సో ముందుగా అయితే అండి మన కాల్ సైజ్ అనేది మెజర్ చేసుకోవాలి. ఇక్కడైతే అండి మా బాబు కాల్ సైజ్ అయితే 9 ఇంచెస్ ఉంది. ఇక దానికి ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ మార్జిన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక విడ్త్ అయితే అండి 5.5 ఇంచెస్ ఉంది. దానికి కూడా మార్జిన్ 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ముందుగా మెజర్మెంట్ తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మనము పాదం పెట్టేసి పాదం ఏ షేప్లో ఉందో ఆ షేప్ అయితే డ్రా చేసుకొని మనము ఒక ప్యాటర్న్ అనేది కట్ చేసుకుందామండి. మన కాలు ఎలా ఉందో ఆ విధంగా మనం డ్రా చేసుకోవాలి. సో ఒకటైతే అండి మెజర్మెంట్ తీసుకోవాలి, ఇంకొకటేమో బేస్ కోసం మనము పాదాన్ని ఈ విధంగా డ్రా చేసి పెట్టుకోవాలి. ఇక తర్వాత ఏం చేయాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మరి కొత్తగా చూసే వాళ్ళైతే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి మీరు వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ చూసేయచ్చు. సో ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసి పెట్టుకుందాం. ఇది పక్కన పెట్టుకుందాం, తర్వాత యూజ్ చేద్దామండి. సో ముందుగా అయితే అండి మనము క్లాత్ అయితే తీసుకుందాము. ఈ క్లాత్ అయితే అండి చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి మనకు ఆన్లైన్లో అయితే అండి వింటర్ షూస్ దొరుకుతూనే ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి కదండి. అందుకే నేను ఇక్కడ ఈ బేబీ హుడెడ్ టవల్ అనేది పాతదైపోయిందండి, దీన్ని యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ముందుగా తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం మనం కట్ చేసుకోవాలి. 10 ఇంచెస్ లెంగ్త్ పెట్టుకోవాలి. ఇక 6.5 ఇంచెస్ ఏమో విడ్త్ పెట్టుకొని మనము ఒక రెక్టాంగిల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక్కొక్క పాదానికండి రెండు లేయర్స్ యూజ్ చేయబోతున్నాము మెత్తగా ఉండడం కోసం. అందుకే ఇక్కడ నేను ఫోల్డ్ చేసుకొని కట్ చేస్తున్నాను. సో ఒక కాలుకైతే అండి 2 లేయర్స్ వస్తాయి, ఇంకొక కాలుకి ఇంకొక 2 లేయర్స్ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకోవాలి. చాలా బాగుంటాయండి, మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే అండి పూణేలో చలి అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు నడుస్తుంటే కాళ్ళన్నీ చల్లగా ఉన్నాయండి. అందుకే ఈ వింటర్ కోసం అని మా బాబు కోసం తయారు చేస్తున్నానండి ఈ షూస్ అనేవి. చాలా అయితే సూపర్గా అయితే వచ్చాయండి. అందుకే మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని 2 లేయర్స్ని అయితే కట్ చేసేసి పెట్టుకుందాము. సో ఇదే ప్రకారంగా ఇంకొక 2 లేయర్స్ కూడా మనం తీసుకోవాలండి. సో మరి మీరైతే అండి స్కిప్ చేయకుండా చూసారంటే చాలా చక్కగా రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే మనకి చాలా ఉపయోగపడే ఈ వింటర్ షూస్ అనేవి తయారు చేసుకోవచ్చు. మీ పిల్లలకి మీరే తయారు చేసి ఇవ్వచ్చండి. సో అందుకోసమే మొత్తం నేను చెప్పిన విధంగా మీరు సులువుగా అయితే చేసేసుకోవచ్చండి. సో 4 లేయర్స్ అయితే కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము 2 లేయర్స్ ఒక కాలుకి తీసుకోవాలి, ఇంకొక 2 లేయర్స్ ఇంకొక కాలుకి తీసుకోవాలి. ఇప్పుడు మనము ఈ 2 లేయర్స్ తీసుకొని సెంటర్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. సెంటర్కి ఫోల్డ్ చేశాక మనము ఒక ఎడ్జ్లో అయితే అండి మనము ఆర్క్ షేప్ అనేది ఇవ్వాలి. కింద వచ్చి ఇంకొకటి కొంచెం ఒక స్లైడ్గా మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. దాని మెజర్మెంట్ ఇప్పుడు మీకు అది కూడా చెప్తానండి కింద. పైన అయితే అండి ఏదైనా మన దగ్గర రౌండ్ది ఉండేది తీసుకొని అది పెట్టేసుకొని మనము షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నామంటే మనకి ఈ స్లిప్పర్ అనేది పైన కొంచెము క్రాస్గా అయితే రౌండ్గా వస్తుంది కదండి. ఆ షేప్ కోసం ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మార్క్ చేసుకొని ఆ మార్క్ చేసుకున్నది మనం కట్ చేసుకోవాలి. కిందేమో అండి 0.5 ఇంచెస్ తీసుకొని పైకి ఈ విధంగా స్లాంట్గా ఎడ్జ్లో యాడ్ అయ్యేలాగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేను ఏ విధంగా డ్రా చేశానో సేమ్ అదే విధంగా మీరు సిజర్తో కట్ చేసి పెట్టుకోవాలి. ఈ షేప్ అనేది నీట్గా రావాలండి. అందుకే మనం ఇక్కడ చాలా చక్కగా నిదానంగా మనం డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాము. అర్థమైంది కదండి మీకు. సో మనకి ఈ స్లిప్పర్ షేప్ అనేది వచ్చేస్తుంది కట్ చేసామంటే. కట్ చేశాక ఒకసారి చూసేద్దామండి. కింద మాత్రము 0.5 ఇంచెస్ పైకి పెట్టేసుకొని మనం కట్ చేసుకోవాలి. చాలా సులువుగా మనము ఇదైతే తయారు చేసేయచ్చండి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇక కాసేపట్లో వింటర్ షూస్ అయితే రెడీ అయిపోతున్నాయి. సో మరి మీ దగ్గర అయితే అండి ఇటువంటి హుడెడ్ టవల్ లేకపోయినా అండి టర్కీ టవల్స్ అవి ఉంటాయి కదా, ఆ టవల్స్ యూజ్ చేసి కూడా మనము ఈ షూస్ అనేవి తయారు చేసుకోవచ్చండి. చాలా
సాఫ్ట్‌గా ఉంటాయి. అందుకే మనము ఇక్కడ టర్కీ టవల్స్ అయితే యూజ్ చేయొచ్చు. సో, మరి ఇంకొక పీస్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇక 2 పీసెస్ షేప్ అనేది మనం కట్ చేసి నీట్‌గా పెట్టుకున్నాక ఏం చేయాలనేది ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దామండి. సో, రెండిటికి సెంటర్ అయితే మార్క్ చేసుకుందాం మనము. చెప్పాను కదండీ! ఒక్కొక్క దానికి 2 లేయర్స్ అయితే మనము తీసుకుంటున్నాము. సో, ఇప్పుడు మనమండి 2 లేయర్స్ తీసుకొని సెంటర్ మనం మార్కింగ్ అయితే చేసేసుకుందాము. ఇక మార్క్ చేశాక మనము పైనుంచి కిందకి మెజర్‌మెంట్ అయితే తీసుకోవాలండి. సో, మరి సెంటర్ అయితే ఫస్ట్ నేను మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మనము షూ అనేది పైన మనకి షేప్ రావడం కోసము ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ అయితే యూజ్ చేస్తున్నామండి. సెంటర్‌లో ఒక స్టిచ్ ఎయబోతున్నాము. ఆ స్టిచ్ వల్లనే అండి మనకి ఈ షూస్ అనేవి చాలా చక్కగా మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పైనుంచి కిందకి 4.75 ఇంచెస్ అయితే తీసుకుందామండి. మీ ఇష్టమండి. మీ కాలు పెద్దగా ఉందంటే దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు. ఇదైతే అండి 10 ఇంచెస్ కాబట్టి మనము 4.75 తీసుకుంటే సరిపోతుంది. సో, ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకుందాము. సేమ్ ఇక్కడ నేను డ్రా చేసిన లైన్ మీదనే మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక అదే విధంగా కింద గూడా అండి ఈ చివరి నుంచి ఆ చివరికి స్టిచ్ అనేది వేసుకోవాలి. సో, 2 పీసెస్ సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇక ఆ తర్వాత అండి ముందుగా మనము ప్యాటర్న్ పేపర్ అయితే తీసుకున్నాం కదా! ఇప్పుడు మనము బేస్ అనేది కట్ చేసుకుందాం. దానికోసం కూడా నేను 2 లేయర్స్ అయితే ఇక్కడ తీసుకుంటున్నానండి. ఈ ప్యాటర్న్ పేపర్ అయితే పెట్టేసి మనము ఒక హాఫ్ ఇంచ్ మనము చుట్టూరి మిగిలించి మనం కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఖర్చు లోపలికి వెళ్తుంది. అందుకే మనం మార్జిన్ పెట్టుకొని ఈ ప్యాటర్న్ పేపర్ అయితే కట్ చేసుకోవాలి. సో, ఇక్కడ 2 లేయర్స్ అయితే కట్ చేసుకున్నాం కదండీ! ఇదే విధంగా ఇంకో కాలు కోసం ఇంకొక 2 లేయర్స్ అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి టోటల్ 4 లేయర్స్ అయితే వచ్చేస్తుంది. సో, అర్థమైంది కదండీ! కింద బేస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ముందుగా అయితే అండి సెంటర్‌లో కట్ చేసుకున్నాం గదా! దాన్ని ఈ విధంగా కట్ చేశాక సో, ఈ విధంగా ఫోల్డ్ చేశామంటే మనకి షూ షేప్ అనేది వచ్చేస్తుంది. అర్థమైంది కదండీ! కింద పైన మనం స్టిచ్ చేసాం కదా! ఈ విధంగా సైడ్‌కి మడుచుకున్నామంటే సెంటర్‌లో మనకి హోల్ అనేది వచ్చేస్తుంది. పైనేమో మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనము పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకుందామండి చుట్టూరి. 2 షూలకి ఇదే విధంగా ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. సో, ఇప్పుడు మనకి పై భాగం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కింద తీసుకున్న బేస్ మీద ఈ పైదాన్ని సెంటర్ నుంచి సెంటర్‌కి పెట్టుకొని మనము పినప్ చుట్టూరి చేసుకోవాలి. అప్పుడే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. కొంచెం కూడా ఎక్స్‌ట్రా అనేది లేకుండా ఈక్వల్‌గా అయితే వచ్చేసింది. చూసారు కదండీ! చాలా చక్కగా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ఫినిషింగ్ కోసం అండి చుట్టూరి మనము వేసాం కదండీ! ఇప్పుడు మనం రివర్స్ చేసేద్దాం. రివర్స్ చేసామంటే మనకి చక్కటి వింటర్ షూ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండీ! చాలా బాగుంది కదా! సేమ్ షూ లాగానే ఉంది కదా! మెత్తగా ఉంటుందండి. సాఫ్ట్‌గా ఉంటుంది. ఇక వెచ్చగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ టర్కీ టవల్ ఈ క్లాత్ అనేదండి మనకి చాలా వార్మ్‌నెస్ అనేది ఇస్తుంది. చూసారు కదండీ! నేను కూడా వేసుకొని చూస్తున్నాను. మా బాబు కాలు, నా కాలయితే అండి సేమ్ సైజ్. అందుకే నేను కూడా వేసుకొని చూపిస్తున్నాను మీకు. చాలా ఫిట్‌గా అయితే ఉన్నాయండి. చాలా చక్కగా మనకి ఊడిపోకుండా మనం ఇంట్లో వేసుకొని తిరిగేదానికి ఈ వింటర్ సీజన్‌లో చాలా అయితే ఉపయోగపడతాయి. సో, మరి మా వాడు కూడా ఏసేసుకుంటున్నాడండి. సో, ఇటువంటి షూస్ ఈ వింటర్ సీజన్‌లో చాలా పనికొస్తాయి కదండీ! చాలా సులువుగా మనము ఖర్చు లేకుండా ఇంట్లోనే చక్కటి సాఫ్ట్ షూస్ అయితే రెడీ చేసేసుకున్నాం. ఒకసారి వాడు కూడా ఏసుకున్నాడు చూడండి. సో, మరి మీకు కూడా ఈ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మరి మీకు గాని నచ్చినట్లయితే తప్పకుండా ఈ వింటర్ సీజన్‌లో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియోని పూర్తిగా చూసేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.